ఇంకో రావాలి నమస్కారం. ఎక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, నిన్నటి రోజున జనసేన పార్టీ కావలి పట్టణ టౌన్ అంటూ ఒక 7 వ్యక్తులు అయితే ప్రెస్ మీట్ పెట్టారు. అందులో పాపం ఇద్దరైతే కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చామని, ఎల్ఐసి కట్టుకోవడానికి వచ్చామని తీసుకొచ్చాను కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళంతా కావలి టౌన్ అని చెప్పేసి, మేమంతా కావలి టౌన్ అంతా ఇక్కడే ఉందని చెప్పేసి నేను ప్రెస్ మీట్ పెట్టారు. కానీ ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చాలా పచ్చాబద్ధం. నేను మొన్న ఎలక్షన్లో జనసేన పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను. దాన్ని వేయడానికి గల కారణం కావలి టౌన్ ఇన్ఛార్జ్ టౌన్ అధ్యక్షులైన పబ్బా సాయి గారు. ఆయన మొదటి నుంచి కూడా పబ్బా సాయి గారు ఎవరిని కూడా జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కలవకుండా అధ్యక్షుడి పదవి పేరుకు మాత్రమే పదవి తీసుకొని పని చేయకుండా ఉండడాన్ని నేను వ్యతిరేకిస్తూ సుధాకర్ గారితో అనేక సార్లు వాగ్వాదానికి దిగి సుధాకర్ గారిని వ్యతిరేకించి సుధాకర్ గారికి దూరంగా 3 ఏళ్ళ పాటు ఉన్నాను. ఆయనకి పదవి ఇచ్చిన రోజు నుంచి నేనైతే సుధాకర్ గారికి దూరంగా ఉన్నాను. ఆయన పదవి నుంచి తీయాలని డిమాండ్ చేశాను చాలాసార్లు. ఆయన సుధాకర్ గారు ఒక బోధిధర్ములాగా వాళ్ళు మారుతారు, పని చేస్తారు, వాళ్ళు చేయించే బాధ్యత నాది అంటూ పూర్తిగా వాళ్ళనైతే వెనకేసుకొస్తూ పని చేయకపోయినా సరే వాళ్ళని దగ్గర తీస్తున్నారు. కానీ నాకు అది పూర్తిగా ఆ పోకట నచ్చక నేనైతే సుధాకర్ గారికి ప్లస్ కావలి జనసేన పార్టీకి దూరంగా ఉంటున్నాను. కానీ ఆఖరి లాస్ట్ ఎలక్షన్ ముందుకు వచ్చేటప్పటికి చిల్లర డబ్బుల కోసం పక్క పార్టీల వైపు చూడడం, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వైపు వెళ్ళడం చూస్తూ జనసేన పార్టీ ఆత్మగౌరవం తాగడి పెడుతుంటే చూసి తట్టుకోలేక నేను అప్పుడు ఆల్రెడీ సుధాకర్ గారు నాకు ఫోన్ చేసి రా ఆ మీటింగ్కి రా, ఈ మీటింగ్కి రా, ఆ కమిటీ వేస్తాను, ఈ కమిటీ వేస్తాను, అక్కడికి వెళ్దాం అని ఎక్కడికి సుధాకర్ గారితోనే కాదు ఎవరితో కనపడకుండా మీరు చూసినట్టయితే ఏ ప్రెస్ మీట్లో కానీ ఏ ప్రచారంలో కానీ నేను దాదాపు 3 ఏళ్ళ నుంచి ఎక్కడా కూడా కనపడలేదు. కేవలం దానికి కారణం పబ్బా సాయి గారే. ఆ విధంగా దూరంగా ఉంటూ పార్టీ పైనుంచి అధికారికంగా వచ్చిన ప్రతి ప్రోగ్రాంలో పాల్గొంటూ వచ్చాను. అంతే తప్ప సొంతగా వాళ్ళు చేసిన ప్రచారాలకు కానీ ఎక్కడికి రాలేదు. అలాంటి టైంలో నేను నామినేషన్ వేసిన తర్వాత సుధాకర్ గారు కనీసం ఒక 50 నుంచి 100 సార్లు ఫోన్ చేయడం, పైనుంచి హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేయడం చేసి బ్రతిమలాడినా కానీ నేనైతే తీయలేదు. చంటి నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది, నువ్వు ఉండి ఏం చేస్తున్నావు అక్కడ అని పాపం కనీసం ఒక 100 సార్లు అయితే నన్ను ఫోన్ చేసి బ్రతిమలాడారు. నేను ఎక్కడ కూడా మీ పోకడ బాగలేదన్నా, చేసే తప్పులు మీరు తప్పుడు ఎవరిని వెనకేసుకొని వస్తున్నారు, తప్పు చేస్తున్న వాళ్ళు వెనకేసుకోవడం చాలా తప్పని చెప్పేసి నేను ఆయనతో వాగ్వాదాన్ని దిగాను. కానీ ఆయన పట్టువదలని విక్రమార్కులాగా పదే నాకు ఫోన్ చేపిస్తూ ఆఖరికి మన రాష్ట్ర కార్యదర్శి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి బొల్లిశెట్టి సత్య గారి చేత ఫోన్ చేయించి మరి నన్ను విడ్రా చేయాల్సిందిగా కోరారు. దానికి పవన్ కళ్యాణ్ గారు గట్టి హామీ ఇచ్చారు. ఆ హామీ తీసుకొని నేను బొల్లిశెట్టి సత్య గారి మాట మేరకు మాత్రమే నేను ఆ రోజు నామినేషన్ విడ్రా చేయడం అయితే జరిగింది. కానీ దాన్ని నిన్న ఒక వ్యక్తి సంస్కారం లేకుండా వాడు వీడు అని మాట్లాడుతున్నాడు. మీ ఇళ్లలో వాళ్ళు మీకు ఎలా సంస్కారం నేర్పినా నాకు తెలియదు, కానీ నేనైతే మిమ్మల్ని వాడు వీడు అని అనలేను, అన్నగారనే పిలుస్తాను. ఎందుకంటే మా ఇంట్లో నాకు నేర్పిన సంస్కారం అటువంటిది, నేనున్న పార్టీ అటువంటిది. కాబట్టి నిన్న మీరు అన్నారు సుధాకర్ అనే వ్యక్తి నా చేత నామినేషన్ వేయించారని. సుధాకర్ అనే వ్యక్తి ఏదో డబ్బు కోసం నా చేత నామినేషన్ వేయించి విడ్రా చేయించారని. మీరు అది నిజమని నిరూపించిన రోజు ఈరోజు మీరు నిరూపిస్తే ఈరోజే నేను రాజకీయ సన్యాసం తీసుకొని జనసేన పార్టీ కాదు, మీరు అక్కడ కూర్చున్న వాటి ప్రతి ఒక్కరి కాళ్ళ మీద పడతాను. వాళ్ళే కాదు, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏ రాజకీయ నాయకులైనా సరే, కనీసం వార్డు కౌన్సిల్ దగ్గర నుంచి, మా వార్డులో ఉన్న కౌన్సిల్ దగ్గర నుంచి అయినా సరే, నేను వార్డులో కూడా ఎలక్షన్లో కూడా దగ్గరుండి చేశాను. ప్రతి బూత్కి వెళ్ళాను, ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి బూత్కి వెళ్ళాను. ఎక్కడైనా సరే ₹1 నేను తీసుకున్నట్టు, ₹1 నాయకుడైనా నాకు ఇచ్చినట్టు నువ్వు నిరూపించగలిగితే నేనైతే ఈరోజే జనసేన పార్టీ కాదు, ఇంకా ఏ పార్టీలో కూడా ఉండకుండా రాజకీయ సన్యాసం తీసుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి ఒక్కరి కాళ్ళకి నమస్కరించి క్షమించమని కోరుతాను. ఏమీ లేకుండా కేవలం డబ్బుల కోసం మీరు మీ రాజకీయ మీ స్వార్థం కోసం పార్టీని నాశనం చేస్తూ ఈ రోజున ఒక మంచి వ్యక్తి మీద నిందలు మోపుతూ ముందుకెళ్ళారు. ఈ సాయి గారు అయితే మీరు అన్నారు సార్, ఏమన్నారు, డబ్బులు తీసుకున్నారు, డబ్బుల కోసం చేస్తున్నారు, డబ్బులు అడిగారని. ఇవన్నీ డబ్బులు తీసుకున్నారు, డబ్బులు అడిగారని నిజం తెలిస్తే మీరు ఒకసారి బయటికి అప్రూవల్తో సహా తీసుకొని రావాలి, వాళ్ళు వైసీపీతో ఉన్నారని చెప్పేసి కోవట్లు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీకు వీటి దగ్గర సరైన సాక్ష్యాధారాలు ఉంటే బయట పెట్టి ప్రెస్ మీట్ పెట్టాలి. కానీ మీ స్వలాభాల కోసం మీరేదో ఆశించి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి పక్కన వాళ్ళ మీద బురద చల్లడం చాలా తప్పు. మీరు నన్ను అంటున్నారు
అదే కృష్ణారెడ్డి గారి కాడ డబ్బులు అధిక మొత్తంలో అడిగారని ఆ విషయం మీ కృష్ణారెడ్డి గారు చెప్పారా, లేకపోతే ఇంకెవరైనా కానీ బయట మీకు చెప్పారా, మీరు రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ఎవరన్నా చెప్పినట్టయితే దాన్ని బయట పెట్టండి. అదేవిధంగా మేము కూడా మీతో సపోర్ట్ చేస్తాం ఆయన తీసేయాలని. అంతేగాని మీరు చిల్లర డబ్బులకి పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కొని ఏ టీం దగ్గర ఎంతెంత డబ్బులు తీసుకున్నారో నాకు తెలీదా? మీ గురించి ఒక నాయకుడు నాకు చెప్పాడు, మీతో మీ పాటు నేను మీ ప్రెస్ మీట్లో ఆయన నాకు చెప్పాడు. ఏం చెప్పాడంటే, చంద్రబాబు నాయుడు కావలికి వచ్చిన రోజు మీరు 1200 మందిని తీసుకొని మీ 1200 మందికి డబ్బులు తీసుకున్నారట. ఆయన వచ్చిన ప్రచారానికి వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులు 1200 మందికి తీసుకున్నారట. వచ్చారా పక్క రోజు బండి కొన్నాడని చెప్పేసి నాతో చెప్పారు, మీతో మీ పక్కన ఉన్న వాళ్ళే. కానీ నేను మీలాగా వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని కించపరిచే విధంగా అయితే నేను చర్యలు తీసుకోను. అలాంటి నిర్ణయం నాకు రాదు, అలాంటి మాటలు నాకు రావు. మీరు ఇవన్నీ మనసులో పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి. మీకు ముందే చెప్పాను, నేను పవన్ కళ్యాణ్ గారు సత్య గారు ఇచ్చిన మాట ఖచ్చితంగా కానీ జరిగితే మీ తోకలు కట్ చేస్తానని. మీరు తోకల దగ్గర నుంచి ఇంకెక్కడికి వెళ్ళాలా ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. నోటికి మాటలు ఎంత మాట వస్తే అంత మాట, ఎవరిని పడితే అలా మాట్లాడకూడదు. మీరు ఈ పార్టీలో ఎంత సంస్కారం నేర్చుకోవడం నాకైతే తెలియదు, కానీ ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నిన్న మీరు మాట్లాడిన విధంగా మాట్లాడరు. అదేవిధంగా నిన్న మాట్లాడిన వాళ్ళలో నాకెవరో వ్యక్తి డబ్బులు ఇచ్చి నామినేషన్ వేయించారని ఊరంతా చెప్పుకున్నారట. ఆ వ్యక్తి నిన్న పోయి ప్రెస్ మీట్లో కూర్చున్నాడు, ఈయన చెప్తా ఉంటే వింటా ఉన్నారు. మీరు నాకు డబ్బులు ఇచ్చి నామినేషన్ వేయించారని ఒకళ్ళు, సుధాకర్ గారు వేయించారని ఒకళ్ళు, వైసీపీ పార్టీ వేయించిన ఒకళ్ళు, ఇంకొకరు వేయించారని ఒకళ్ళు. నేను నామినేషన్ అనేది నా సొంత నిర్ణయం. కేవలం పార్టీని మీలాంటి ఎదవల చేతిలోకి వెళ్ళి పార్టీ దెబ్బతినకూడదన్న ఒక ఉద్దేశంతో నేను నామినేషన్ వేసాను తప్ప నా స్వలాభం కోసం అయితే నేను వేయలేదు. ఏ ఒక్కరి దగ్గర ఏ ఒక్క రూపాయికి నేను చేయలేపినట్టు నిరూపించినా సరే ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా నేనైతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. వీళ్ళని ఇలాంటి వాటిని ఉపేక్షించకూడదని చెప్పి గట్టిగా వాదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరియు మీడియా మిత్రుడికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మొదటగా నేను కోరుకునేది ఏంటంటే, జనసేన పార్టీలో ఉంటూ వాళ్ళకి ఏదో ఒక టానిక్ పడడం వల్ల వాళ్ళు ఏంటంటే కొంతమంది వ్యక్తులు తయారయ్యి జనసేన పార్టీ చాలా ముందుకు వెళ్లాల్సిన పార్టీ, ఈ పార్టీ కావలి నియోజకవర్గంలో చాలా గట్టిగా ఉన్నారు. అలహరి సుధాకర్ అనే వ్యక్తి ఇక్కడ కావలికి వచ్చి పార్టీ క్యాడర్ని చాలా గొప్పగా తయారు చేశాడు. దాన్ని మనం ఏదో విధంగా దాన్ని మనం బోల్తా కొట్టించేసి అతని మీద బుడద జల్లేసి అతన్ని పక్కగా వైదొలికించేస్తే మనం ఏదో గొప్పలు అయిపోతాం అని చిన్న భ్రమలో, ఆ ఒక చిన్న భ్రమలో పక్కన వాళ్ళు తాపిన టానిక్, ఆ టానిక్ వాళ్ళకి అలా పనిచేసింది. కానీ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ మనస్సాక్షికి తెలుసు అది ఎలా అంటే, అలహరి సుధాకర్ అనే వ్యక్తి ఎంత గొప్పోడా, మనల్ని ఎలా చూసుకున్నాడా, మనల్ని ఏ విధంగా ముందుకు నడిపించాడా అనేది వాళ్ళకి తెలుసు, మనస్సాక్షి తెలుసు. కానీ కొంత బలవంతం ఉంది. రెండోది వాళ్ళకి పడ్డ టానిక్ అలా పనిచేసింది. కాబట్టి జనసేన పార్టీ చాలా మంచి సిద్ధాంతాలతో ముందుకెళ్తున్న పార్టీ, కావలి నియోజకవర్గంలో మంచి పట్టున్న పార్టీ. జనసేన పార్టీని అలహరి సుధాకర్ అనే వ్యక్తి మీ టౌన్లో ఉన్న 4 ఇల్లులే కదాయా జనసేన పార్టీ అంటే. కావలి నియోజకవర్గంలో 4 మండలాలు ఉంటాయి, 40 వార్డులు ఉన్నాయి. ఈ వార్డులో కొంతమంది వ్యక్తులు ఉంటారు, మండలానికి మండల అధ్యక్షులు ఉంటారు, ఉపాధ్యక్షులు ఉంటారు, మండలానికి మొత్తానికి ఒక క్యాడర్ ఉంటుంది. ఆ క్యాడర్ను పెట్టుకొని మీరు ఏదో చేయాలి తప్ప మీరు ఏదో 4 మనుషులను కూర్చొని మీరు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టేటట్టు ఉన్నారు. అలా పెట్టడం చాలా తప్పు. మీరు ఈ రోజు ఆయన మీదే పెట్టారంటే రేపు ఇంకొకరి మీద పెట్టేదానికి మీరు సిద్ధంగా ఉంటారు. మీరు ఏంటంటే మీకు ఎక్కడైతే టానిక్ ఇస్తే ఆ టానిక్ మీకు అక్కడ పనిచేస్తుంది. ఆ టానిక్ ప్రకారం మీరు వెళ్ళారంటే మీరు ఎక్కడైనా సరే దెబ్బతింటారు. జనసేన పార్టీ తరపు నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ కేవలం జనసేన పార్టీ మీద బుడద జల్లేసి ఈ పార్టీ ముందుకెళ్ళిపోతుంది. ఆ పేరంతా క్రెడిట్ అంతా అలహరి సుధాకర్కి వస్తుంది. దాన్ని జీర్ణించుకోలేక మీకు ఏదన్నా కావాలంటే పార్టీ ఆఫీస్కి వచ్చేసి అలా మాకు ఇదిగో ఇబ్బంది మంచి చెడ్డ అంటే గతంలో మీకు చాలా చేస్తున్నాడు అతను. కానీ మీరు మళ్ళీ కూడా మీకు ఏదన్నా ఆర్థిక ఇది కావాలన్నా కూడా అతను వచ్చి అడిగి ఆఫీస్లో కూర్చొని చేయించుకోవాలా. అంతేగాని మీరు ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఏదో బెదిరించేసి మనం ఏదో చల్లేసాంలే కావ్య కృష్ణారెడ్డికి ఆపోజిట్గా చేసామంటారు. ఎట్ట తింటారు మీరు? కడుపు కూడు తింటున్నారా, పెంట తింటున్నారా, ఏం తింటున్నారు? అసలు ఎట్టంటారు ఆ మాట? ఆయన మమ్మల్ని 4 మండల అధ్యక్షులు మమ్మల్ని నిద్రపానిచ్చాడా? మేము తిరగలేదా? కావ్య కృష్ణారెడ్డి గారితో ప్రతిరోజు మేము అమ్మడి ఉన్నాం, మేము చేసాం ఎలక్షను. కావ్య కృష్ణారెడ్డి గారే అన్నారు, జన సైనికులు చాలా కరుడుగట్టిన వ్యక్తులు, చాలా బాగా చేస్తున్నారు. దీంట్లో ఉన్నోళ్ళ కన్నా జనసేనలో ఉన్నోళ్ళే ఎక్కువగా కష్టపడుతున్నారని చెప్పేసి ఆయనే చెప్పాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంటున్నారు, నువ్వెవడివి మధ్యలో వచ్చేసి అలహరి సుధాకర్ అనే వ్యక్తి వచ్చి మమ్మల్ని పోవద్దన్నాడు, చేయొద్దన్నాడు అని చెప్పి నువ్వు చెప్పేస్తే అది రైట్ అయిపోద్దా? రేపు నువ్వు ప్రతిదీ నువ్వు రేపు మంచి గొప్ప వ్యక్తుల మీద కూడా ఇలాంటి బురద జల్లేస్తారా?
అంటే ఇంకా ఈ పెంటలో కొంతమంది రావాలన్నా కూడా అలా ఏంటన్నా ఇది ఇలాంటి పరిస్థితి ఏంది? జనసేన పార్టీ చాలా గొప్పది, సిద్ధాంతాలు చాలా బాగున్నాయి, కావాలి నియోజకవర్గంలో ఏంది ఒకటి పోతే ఇంకోటి ఇంకోటి వచ్చి ఇట్లా చేస్తున్నాడు, దీన్ని మీరు ఖండించరా, హైకమాండ్కి ఎందుకు తీసుకెళ్ళట్లేదు అని చెప్తున్నారు. మేము ఎందుకు తీసుకెళ్ళట్లేదు, మేము ఎందుకు మీద గొడవకు రివర్స్ ట్రేడింగ్లో రావట్లేదు, చేతగా కాదు, పార్టీకి చెడ్డ పేరు వస్తుందని, పార్టీ డిస్టర్బ్ అవ్వద్దని, ఈ డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండాలా, నలుగురిని కలుపుకొని పోవాలా అనే ఉద్దేశంతో మేము ఉన్నాం. నువ్వు దాన్ని చులకనగా తీసుకొని ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఒక ఆయన అంటాడు, దగదత్తి మండలం నుంచి నువ్వు వచ్చే ఆపుతావా, అల్లరి సుధాకర్ని ఇక్కడ మీరు రౌడీలు, మీకు ఆ టానిక్ మిమ్మల్ని ఆపుతావా అని అనిపిస్తుంది. అది మీ తప్పు కాదు, మీరు మా మనుషులే, మీరు మేము రేపు కలిసి మనం పనిచేయాలా, మీరు అట్లాంటి టానిక్లకి అటువంటి చిల్లరకి మీరు లోను కావద్దు. మన పార్టీ అనేది చాలా సిద్ధాంతాలతో కూడిన పార్టీ, మనం చాలా ఇంకా భవిష్యత్తులో చాలా ముందుకు వెళ్లాల్సిన వాళ్ళమే. మనకి ఇటువంటి చిన్న ఈ తక్కువ టైంలోనే మనం ఇలా చేసుకోవడం కూడా చాలా పొరపాటు. దయచేసి మిమ్మల్ని అందరికీ చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను బ్రదర్స్, మీరు దయచేసి జనసేన పార్టీని మీరు భ్రష్టు పట్టించొద్దు. నేను కోరుకునేది ఒక్కటే, నా పార్టీకి ఏదన్నా డ్యామేజ్ జరిగితే వ్యక్తిగతంగా నాకు జరిగినట్టే, మనంతా ఒక కుటుంబం, వాళ్ళ కుటుంబ సభ్యులాగా ఉందాం. మీరు వేరే అలిగేషన్స్కి వెళ్ళొద్దు. వెళ్తే మీరు అనుకున్నట్టు భ్రమలో ఉంటున్నారు. మేమేదో ఒక ఆయన అంటాడు ఆరవిడి షీట్ అన్నీ మాఫియా అయిపోతాయి, వద్దు. దయచేసి అర్థం చేసుకోండి, మీరందరూ నా బ్రదర్స్ లాంటి వాళ్ళు. అల్లరి సుధాకర్ అనే వ్యక్తి కూడా చాలా గొప్ప వ్యక్తి, ఆయన మేము వ్యక్తిగతంగా దగ్గర నుండి చూసాం. నాకన్నా మీకు ఇంకా అంత మంచి చెడ్డ చేస్తున్నాడు. మీరు ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టు ఉంది, ఇది చాలా తప్పు. దయచేసి అర్థం చేసుకోండి. మనకు కావాలని నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా ముందుకు బాగా ప్రోద్బలం పోతూ ఉంది. కాపాడండి, పార్టీని కాపాడండి, పార్టీ మీద బుడచల్లొద్దు. నమస్కరించి సెలవు తీసుకుంటున్నా. జై. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి మన జనసేన నాయకులకి, మన జనసేన నాయకులకి హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నిన్న ఒక 7 ఏదో వాళ్ళ సొంత లాభాల కోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళకి శ్రీ అల్లరి సుధాకర్ గారు మాత్రం వాళ్ళ పదవులకి ఇచ్చేంత వరకు మాత్రం మా ఇన్ఛార్జ్ గారు కంపల్సరీగా మాతోనే ఉండాలి, వాళ్ళ కమిటీ మెంబర్స్ కానీ ఏది వేసినంత వరకైనా సరే మాకంతా ఆయనే, మా ఎన్నుముక ఆయనే, మా దేవుడు ఆయనే అని కొలిసి వాళ్ళకంటూ ఒక పదవి అనేది, ఒక టౌన్ ప్రెసిడెంట్ అయితే ఏమి, ఒక వార్డు ప్రెసిడెంట్ అయితే ఏమి, ఎవరికైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టున్నారో వాళ్ళకి ప్రతి ఒక్క పదవి అనేది అనౌన్స్మెంట్ చేసి సంతకం పెట్టి రిలీజ్ చేసింది శ్రీ అల్లరి సుధాకర్ గారు. ఆ రోజు వరకు అయితే అతను దేవుడు. ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఒక వారం రోజుల ముందు వరకు కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి, సార్ మాకు అది కావాలి, మా ఇంట్లో ఇలా గడవట్లేదు, ఇది జరుగుతుంది అది జరుగుతుంది అంటే ఆయన దగ్గర ఎంతోమంది ఆయన సొంత డబ్బులు వాడుకున్న అక్కడ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎలక్షన్ ఖర్చులకు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆడ పెట్టి 7 ప్రతి 7 వచ్చి అమౌంట్ తీసుకొని ఖర్చులకి వాళ్ళ ఇంట్లో మా పరిస్థితి ఇలా ఉంది అని వాళ్ళ బాధలు చెప్పుకొని తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆ రోజు వరకు అయితే అల్లరి సుధాకర్ గారు దేవుడు, ఈరోజు దెయ్యంగా మారాడా? మీకు పదవులు ఇచ్చిన రోజు ఏమో దేవుడిగా మారాడా? ఎందుకు ఇలా చేస్తున్నారంటే వాళ్ళకి పెద్ద మొత్తంలో అమౌంట్ అనేది వాళ్ళకి చెందలేదంట. ఎందుకు చెందాలి? ఎవరిస్తారు? పార్టీ కోసం చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా? ఎవరైనా వ్యాపారం చేస్తున్నారో పార్టీ చేస్తున్నారని అడిగిన వాళ్ళేమో అవతల మీరు అతని దగ్గర ఏదో తీసుకున్నారు, మాకెవరో పైనుంచేది ఊడిపోయింది, ఏదో మాకు నుంచో మేమేదో బంగ్లాలు కట్టుకున్నామంటే పార్టీ ఆఫీస్ ఒకటి పెట్టి ఇంత తెలుగుదేశం పార్టీ ధీటుగా, వైసీపీ పార్టీ ధీటుగా ఒక పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి దానికి ఎంతో మెయింటైన్ చేసుకుంటా మన పార్టీ ఆఫీస్ని ఇంత ముందుకు నడుపుతూ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ రోజు వచ్చి ఎలక్షన్ అనేది 2 రోజుల ముందు జరుగుతుందన్నా కూడా ప్రతి ఒక్కరూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుకొని ఆయన ఏదో మంచి చెడు మాట్లాడుకొని ఎలక్షన్స్ ఇప్పుడు మాకేదో దక్కలేదనే స్వార్థపరులుగా నేను ప్రెస్ మీట్ పెట్టడం అనేది చాలా నీతి దిగజారుడు వ్యవహారం. వాళ్ళు పెట్టిన వాళ్ళు ఎవరు కూడా అందరూ లాభం పొందిన వాళ్ళే, లాభం పొందని వాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు. ఒక పదవిగానో ఇంట్లో ఆ పరిస్థితులలోనో ఏదో ఒక విధంగా లాక్కుంటా వచ్చారు. అదేవిధంగా జనసేన పార్టీలో పుట్టుకొకడు గూటుకొకడు ఉన్న పరిస్థితుల్లో 2019లో ఓడిపోయిన తర్వాత అందరినీ ఒక తాటికి తీసుకొచ్చి జనసేన పార్టీని ఒక ఐకమత్యంగా అందరినీ కలుపుకొని ఎవరికి పదవులు ఇవ్వాలి, ఎవరికి చెందాలి అని చెప్పి అందరిని ఆలోచించి ఎవరికైతే పదవులు ఇచ్చి ఎవరికైతే మంచి స్థాయిలో పెట్టారో వాళ్ళే ఎప్పుడు ఎన్నుపోటు పొరిచి కావ్య కృష్ణారెడ్డి గారికి కలిసి పనిచేయమని మాకు ఎన్డీఏగా మా పవన్ కళ్యాణ్ గారు మాకు దిశానిర్దేశం చేశారు.
మేము ప్రతి ఊరిలో మా ఊరికి వచ్చిన రోజు మేము మా రూరల్ మండలంలో ప్రతి ఊరికి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరు కూడా ఒక అమౌంట్ కోసం కానీ ఇంకో దానికోసం వేచి చూడకుండా ఎవరి స్థాయిలో వాళ్ళు కష్టపడి వాళ్ళు ఓట్లు వేయించడం జరిగింది. అది మేము ఏ విధంగా చేసామనేది శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారికి తెలుసు, ఏ విధంగా కష్టపడ్డారనేది తెలుసు. వాళ్ళు ఎంత మాకు సరైన ఇది లేకపోయినా గౌరవం లేకపోయినా ఇంకోటి ఇక్కడ మమ్మల్ని తక్కువ చేసినా కానీ మేము ఎక్కడా కూడా పక్క పార్టీ వాళ్ళకి దోహదపడకుండా మేము పార్టీ కోసం ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి శ్రీ కావ్యకృష్ణారెడ్డిని గెలుపుకోవడానికి మేము మా వంతు మేము కృషి చేసాం. అదేవిధంగా మేము మా శ్రీ హలర సుధాకర్ గారు చెప్పిన విధంగా మేము ప్రతి ఇంటికి ప్రతి గడపకి మేము ఆల్రెడీ అంతకుముందు ఆత్మీయ సమావేశాలు అయితే అన్నీ మేము ప్రతి ఇంటికి ప్రతి గడపకి మేము తిరిగాము. అదేవిధంగా కావ్యకృష్ణారెడ్డి గారు కూడా మేము తెలియజేయడం జరిగింది. ఆయనతో ఆత్మీయ సమావేశం రోజు కూడా మేము ఇలా జరిగింది, ఇలా చేసామని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఆ రోజు ఈరోజు ఎవరైతే పొత్తులు నిన్న 7 మీటింగ్ పెట్టారో ఆ 7 కూడా ఆ రోజు మేము ఇది చేసాం అది చేసాం పార్టీ కోసం ఆ సార్ ఇది చెప్తే మేము ఇది చేసాం అది చేసాం అని చెప్పి సొల్లు కోతలు కూసి నిన్న వాళ్ళు ఏదో సొంత లాభాల కోసమనో ఇంకో దానికోసం అందలేదని చెప్పి ఇలా మాట్లాడటం అనేది చాలా నీచమైన నీతి లేని రాజకీయం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా శ్రీ హలర సుధాకర్ గారి తరఫున మేము పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఏ విధంగా అయితే మీరు ఇలాగా బురద జల్లాలని తీశారో దానికి అదే విధంగా మేము దాని రెట్టింపుగా మేము ఎదుర్కోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మనందరం ఒక కుటుంబంలో ఉన్నాం. ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు, అందరం కలిసి పనిచేద్దాం. ఏదైనా సరే మన పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలనేది కూర్చొని మాట్లాడుకుంటే సరిపోద్ది. కానీ ఎవరికి వాళ్ళు ఆ ప్రెస్ మీట్ పెట్టేసి ఏదో మేము మాట్లాడినంత నిజం అనుకుంటే అది మీ పొరపాటే తప్ప వ్యక్తిగతంగా ఎవరికి లాభాలు జరగవు. రేపు ఏదైనా సరే ఇన్ఛార్జ్ హలర సుధాకర్ గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన వ్యక్తి అతను ఏదైతే దిశానిర్దేశం చేస్తాడో అదే అమలు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీడియా సమావేశంగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై జనసేన. కేవలం జనసేన పార్టీ మీద బురద చల్లడం కోసమే, అలాగే హలర సుధాకర్ మీద కూడా బురద చల్లడం కోసమే చేసిన ప్రయత్నం వాళ్ళు కొందరు. ఇప్పుడనే కాదు, గత 5 ఏళ్లలో కూడా జనసేన పార్టీకి హలర సుధాకర్ గారు ఎంతో కృషి చేశారు. పార్టీని బలోపేతం చేయడానికి ముందుండి నడిపించారు. ప్రతి ఒక్క కార్యకర్త స్వచ్ఛందంగా వచ్చి ఆయనకి మద్దతుగా తెలిపాము. ఇప్పుడనే కాదు, వచ్చే 5 ఏళ్లలో కూడా హలర సుధాకర్ గారే మాకు ఇన్ఛార్జ్గా ఉండి ప్రతి కార్యకర్తను కలుపుకొని ముందుకు పోవడానికి దిశానిర్దేశం చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఇదే విధంగా ప్రతి కార్యకర్త ఎవరు నిరుత్సాహం పడకుండా అందరూ ముందుకు కలుపుకొని పోవాలని మేము ఆశిస్తున్నాము. అందరికీ ఇదే తెలుపుతున్నాము. ఇది కేవలం బురద చల్లడం కోసమే పార్టీ మీద, అలాగే హలర సుధాకర్ మీద కూడా బురద చల్లడం కోసం ఈ ప్రయత్నం జరుగుతున్నాయి. దీన్ని అందరూ అట్టగట్టాలని అందరినీ కోరుతున్నాము. మా హలరన్న 2019 నుంచి ప్రతి ఒక్క జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ప్రతి ఒక్క ఊర్లో కూడా బూత్ కమిటీ నెంబర్లు కూడా ప్రతి ఒక్క ఊర్లో కూడా కమిటీ నెంబర్స్ కానీ ప్రతి ఒక్కరూ బాగా కష్టపడి మన జనసేన పార్టీని మన నెల్లూరు జిల్లాలో కావలం మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క నాయకుడు చాలా కష్టపడ్డాడు. దానికి ముఖ్య కారణం మన హలరానే. కొంతమంది కోవట్లు ఉన్నారు, కొంతమంది వైసీపీ మన జనసేన పార్టీలో ఉండి వైసీపీ పార్టీ చాలా మంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే మన హలరన్న మీద బుద్ధమల్లే ప్రయత్నించాల్సి ఉన్నారు. అట్లా కాకుండా మేము మాకు ఖండించి నెక్స్ట్ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు మేము ఇన్ఛార్జిగా ఉండి మేము హలరన్న నెక్స్ట్ 2029లో ఎమ్మెల్యేగా మేము చేసుకుంటాం. అది మాకు గట్టిగా మేము మా సుధీరన్న నాయకత్వంలో మా హలరన్న నాయకత్వం మేము ఖచ్చితంగా చేస్తామని మేము దృఢంగా నమ్ముతున్నాం. థ్యాంక్స్. చేసిన మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియాకు, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. పిలవంగానే టెండర్లు కూడా వచ్చినందుకు. ఈ మీటింగ్ సారాంశం మా వాళ్ళందరూ క్లియర్గా చెప్పారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నియోజకవర్గ స్థాయిలో వాళ్ళ మండలాలకు అధ్యక్షులు కానివ్వండి, ఫ్యాన్స్ తరఫున ఉన్న వాళ్ళు కానివ్వండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున ఉన్న వాళ్ళు కానివ్వండి, అందరూ కూర్చొని ఏంటంటే ఒక మాట మీదకి వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడాల్సింది ఏంటంటే, నిన్న మా తోటి మిత్రులు ఇప్పటి వరకు ఎలక్షన్ ముందు వరకు కూడా మాతో పనిచేసిన మా మిత్రులు, సహోదరులు, మా నాయకులు ఏదో పొరపాటునో లేకపోతే ఎవరో ఏదో ఆశ చూపిస్తానో లేకపోతే వాళ్ళకి ఏదో లబ్ధి పొందలేదనో ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో బురద చల్లే ప్రయత్నం చేశారు. అది చల్లిన బురద వాళ్ళగా పడేటట్టుగా వాళ్ళు వ్యవహరించారు. నిన్నే ఆయన చెప్తున్నారు, వాటిలో ముఖ్యంగా 3 పాయింట్లు నేను మీతో మాట్లాడాలా.
అల్లారి సుధాకర్ అనే వ్యక్తి వైసీపీ నాయకులతో కుమ్మక్కయ్యి డబ్బులు తీసుకొని పార్టీని భ్రష్టు పట్టించారని అంటున్నారు. అయ్యా, నిన్న మీరు వెళ్ళిన 9 మందిలో ఎవరైనా సరే ఒకరైనా సరే మీ మధ్యస్థన మీ కంటికి కానీ మీ చెవికి కానీ వినిపించిన అల్లారి సుధాకర్ అనే వ్యక్తి వైసీపీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు అనేది ఏదైనా మాట కనుక ఉంటే, రికార్డు ఉన్న, ఫోటో ఉన్న, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉన్న, ఇంకేదైతే ఉన్నా ఎవరైనా చూపిస్తే ఇదే ప్రెస్ మీట్ అదే రోజు మేము పెట్టి దాన్ని ఖండించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రూఫ్లు లేకుండా మాట్లాడి మీ మీద మీరే బురద జరిగిన పరిస్థితి తెచ్చుకుంటున్నారు. మిత్రులారా, మా సోదరులు కాబట్టి మిమ్మల్ని మేము దూషించలేకపోతున్నాం. మా పార్టీలోనే ఉన్నారు. మీరు ఒక పార్టీలో ఉండి ఒక నాయకుడితో ఇన్ని రోజులు 4-5 సంవత్సరాలు ట్రావెల్ చేసి ఎలక్షన్ 10 రోజుల ముందు మీకు కనిపిస్తే మీరు బయటికి వెళ్ళి, అంటే జరిగిన ముందు 3-4 సంవత్సరాలతో మీకు ఆయన బాగానే ఉన్నారు. ఆయన అంతా మంచోడే, ఆయన ఏం చేయలా. లాస్ట్ 10 రోజుల్లో మీకు చెడు చేశాడు, ఏం చేశాడు అనేది మీ మనసాక్షి తెలియాలా. తర్వాత రెండో ప్రశ్న, ఆయనకి ఈ ఊరిలో ఓటు లేదు, అసలు ఇల్లు లేదు, అసలు ఏమీ లేదు అని అంటున్నాడు ఆయన. అయ్యా బాబు, తమ్ముడు, నువ్వు వయసులో చిన్నోడివి, నీ తాహత అసలు నువ్వు మాట్లాడే పరిస్థితి కూడా పేరు చెప్పాలనే ఆలోచన నాకు లేదు. నీకు ముందే చెప్తున్నా, భాష్యం స్కూల్లో ఓటేశారు ఆయన ఓటు ఉంది. నీకు రాజకీయంలో చాలా దిట్టంగా చెప్పుకుంటున్నావు అంటే బయట అందరికీ టీడీపీ వాళ్ళు నీ గురించి చాలా బాగా చెప్పారు. ఆ వాటిలో నువ్వు వెంకరగా తీసావు, పొడగ తీసావు అనేది రేపు రిజల్ట్ తర్వాత అందరి జాతకాలు బయట పెట్టడానికి కావ్య కృష్ణారెడ్డి గారి టీం కూడా రెడీగా ఉంది. ఎవడేం ఆలోచించవల్ల, ఎవడేం బాధపడవల్ల, ఏ వాటిలో ఎవడిని బెదిరించాడు, విత్ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది. అందరికి సమన్వయం చేస్తారంట, ఇబ్బంది లేదు. ముందుగా నీ వయసు తగ్గట్టు మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఆయనకి ఈ ఊర్లో ఏ ఆస్తులు ఉన్నాయో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలంటే మీరు ఎవరు, ఆయన ఆస్తుల గురించి అడిగే అంత స్థాయి మీకుందా? ఆయన ఓటు ఉందో లేదో తెలుసుకోవాలంటే వెళ్ళి 40వ వార్డులో ఉన్న సచివాలయంలోకి వెళ్ళి పలానా అల్లారి సుధాకర్ అనే ఆయన వ్యక్తికి ఓటు ఉందా అనేది కనుక్కమ్మ తమ్ముడు. నీకు తెలిసిందైతే మరొకటి మూడో విషయం, ఎవరో చెప్పారట టీడీపీకి ఫేమస్ చేయొద్దు, అసలు కావ్య కృష్ణారెడ్డి గారితో పని చేయొద్దని చెప్తున్నారంట. అయ్యా బాబు, ఆ చెప్పిన మహానుభావులు టౌన్ ప్రెసిడెంట్ బొబ్బాసాయి గారు, అన్నయ్య మీకే చెప్తున్నా, నేను 22 వార్డులు లిస్ట్ ఒకటి తెచ్చారన్నయ్య. మీరు ఇదే ఆఫీస్కి తెచ్చి, సార్ వీళ్ళందరి తర్వాత మీరు నాకు సైన్ చేస్తే నేను టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి గుత్తికొండ కిషోర్ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ మా వాళ్ళని నేను వాళ్ళకి చూపించి వాళ్ళని క్యాన్వాస్లో పాల్గొని ఇస్తానన్నది. ఇది నిజమా కాదా? ఇది నిజం కాదని నువ్వు చెప్పు. నా దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి. ఎవరిని తిరగొద్దన్నారు, ఎక్కడ తిరగొద్దన్నారు. ఇంకొక ఆయన మాట్లాడతాడు, అయ్యా నన్ను కావ్య కృష్ణారెడ్డి గారు చులకనగా చూశారు, నేను ఆయనతో అసలు తిరగదలుచుకోవట్లేదని మాట్లాడతాను. నిన్న ఆయన చెప్తాడు, అయ్యా నేను ఆయన అదేదో చెప్తారు, మద్దతుదారు ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళిద్దరు కలిసి టీడీపీకి ఓటు వేద్దారన్నంట. అయ్యా మీరందరూ మాట్లాడిన వాళ్ళందరికీ నా వీడియోలన్నీ పంపిస్తా. జనసేన పార్టీలో జగన్ జైలుకి ప్రతాప్ని బెంగళూరు పంపించాలని చెప్పిన మాట ఏకే వ్యక్తిని నేనే. రాసుకోండి, ఇది ఎలక్షన్ ముందు చెప్పింది మాటే. గత 5 ఏళ్ళుగా వాళ్ళ మీద నేను పెడుతున్న ప్రెస్ మీట్లు ఇయ్యే. ఎవడు లాలించి పడ్డాడో, ఎవడేం పడ్డాడో నాకు తెలుసు. ఎవడు ఇల్లు కూర్చోబోతే ఎవడు కాళ్ళు పట్టుకున్నాడో నాకు తెలుసు. 2019లో వైసీపీ సాయంత్రానికి వైసీపీలో వాళ్ళు 3 లక్షలు ఇస్తారంటే పోయిన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. ఇవన్నీ సాక్ష్యాధారాలు పెట్టుకుంటే మా పార్టీ గుర్తు చెడ్డ అవుతుందని తప్ప మా సోదరులను ఎవరు నేను ఇబ్బంది పెట్టాలని కాదు. దయచేసి సోదరులారా, మీకు ఎవడైతే టానిక్ ఇచ్చాడో, ఎవడైతే ఏదైనా చేశాడో, ముందు మనమేంది, మనం ఎక్కడున్నాం, మనల్ని ఎవరు ఆదరించారు, ఇన్నేళ్ళు మనకు ఒక పదవి అనేది ఎవడిచ్చాడు, మనకి స్థాయి ఎవరు, అసలు సుధీర్ అంటే ఎవడు, సుధీర్కి ఏ పదవి ఉంది, పదవి ఇస్తే సుధీర్ని గుర్తుపెట్టున్నారు జనసేన అని చెప్తున్నారు. అది కూడా మనం మన బొచ్చులో రాయనుకుంటాము మనం అనుకుంటే మీ ఇష్టం. ఇక్కడ అందరూ వచ్చింది ఒకటే మాట చెప్తానికి వచ్చారయ్యా, ఎవరు మిమ్మల్ని విద్వేషించాలనో ద్వేషించాలన్నది కాదు. ఏదైనా ప్రూఫ్ ఉంటే చెయ్యండి, ప్రూఫ్ లేదా అసత్య ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. లీగల్ యాక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది. ఏ ప్రూఫ్ అయినా కంపల్సరీ కావాలి. ఎవరికి ఏదో డబ్బులు ఇచ్చారు ఏదో అన్నారు. నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళు నా స్వతహాగా ఖర్చులకు కావాలంటే సుధాకర్ అన్న గారు నా చేత పంపించిన డబ్బులు కూడా నేను లెక్క చెప్తా. అయినా కూడా నాకు విశ్వాసం ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విశ్వాసం చూపించేవాళ్ళే. డబ్బులు తీసుకోలేదనే వాళ్ళు కాదు. డబ్బుల కోసం ఇక్కడ ఎవరు పార్టీలో పనిచేయడానికి రాలేదు. డబ్బులు ఇస్తారు, డబ్బులు వస్తాయి, నేను ఇంత ఖర్చు పెట్టాను, ఇంత చేస్తానని మాట్లాడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. దయచేసి ఇక్కడ మీదట ఇప్పుడు మీరు పెట్టిన ప్రెస్ మీట్కే నేను కౌంటర్ ఇస్తున్నాం. మీ మీద ద్వేషంతో కాదు, ముందే చెప్తున్నాను. సుధాకర్ గారి మీద ఏదైనా అపోహాలు ఉంటే ఇప్పుడు మానుకోండి. అయ్యో నొట్టి మాటలు, ప్రూఫ్ లేకుండా కనుక ఏదన్నా కనుక మళ్ళా కనుక స్టెప్ తీసుకుంటే ఖచ్చితంగా లీగల్ యాక్షన్స్కి వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ.